పట్టుకుంటారు. కాబట్టి శంఖ చక్ర గద పద్మములు. పద్మము చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణము. పద్మమునందు ఎవరు ఉంటారండి? మీకు అందరికీ తెలుసు, పద్మానని పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే అని పద్మమునందు లక్ష్మీదేవి ఉంటుంది. పువ్వులో లక్ష్మీదేవి కూర్చోవడం ఏమిటి? చేతకాని వాళ్ళు, తెలియని వాళ్ళు, రామాయణం గట్టిగా 2 శ్లోకాలు చదవనివాడు, పోతన గారి భాగవతంలో పద్యం చదవనివాడు, నైవేద్యం అంటే ఏమిటో తెలియనివాడు కూడా సనాతనమైనటువంటి ఋషులు చెప్పిన విషయాల్ని విమర్శించి బతికేసేవాళ్ళే. చాలా తేలిగ్గా దొరికేది ఏమిటండి, భారతదేశంలో హిందూ మతంలో లక్ష్మీదేవి పువ్వులో కూర్చుంటుంది. పువ్వులో ఎలా కూర్చుంటారండి? పువ్వులో ఎవరైనా కూర్చుంటారా? అంటే పువ్వులో కూర్చోవడం ఏమిటి ఆవిడ అని అడుగుతారు. పువ్వులో కూర్చోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే తెలుగులో నానార్థములు పర్యాయ పదములు అని ఉంటాయి. ఒకే మాటని అనేక మాటలతో చెప్తారు, ఒకే పదార్థాలు. దానికి పద్మము అని ఒక పేరు, అరవిందము అని ఒక పేరు, అంభోరుహము అని ఒక పేరు, ఇలా కలువ ఒక పేరు. దానికి అనేకమైన పేర్లు. ఒక్కొక్క పేరుతో పిలవబడినప్పుడు ఒక్కొక్క లక్షణమును ప్రకాశింపచేస్తుంది. పద్మమునందు లక్ష్మీదేవి ఉంటుంది. అది లక్ష్మికి ఆవాస స్థానము. పద్మము ఎక్కడ పుడుతుంది? లక్ష్మీదేవి ఉండేటటువంటి పద్మం ఎక్కడ పుడుతోంది? అంత గొప్ప పద్మం కదా, లక్ష్మీదేవి నివాస స్థానం కదా. అటువంటి పద్మం ఎక్కడో ఉండడం ఏమిటండి? లక్ష్మీదేవి అందులో కూర్చుంటుంది. మీరు ప్రత్యేకం ఆవాహన చెయ్యక్కర్లేదు. అందుకే పద్మాన్ని కాలుతో తొక్కినా, కాలు తగినా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది ఇంట్లోంచి. కాబట్టి పద్మమునందు లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండేటటువంటి లక్ష్మీ స్థానమైన పద్మము ఎక్కడ ఉండాలి? చాలా ఐశ్వర్యానికి అది అలవాలము. కాబట్టి చక్కగా ఏదో బ్రహ్మాండమైనటువంటి ఏసీ రూమ్లో కోట్లకి కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి వాళ్ళ ఇంట్లో ఎక్కడో గోడలోంచో గొందిలోంచో ఏసీ మిషన్లోంచో పద్మం పుట్టాలి. కానీ పద్మం ఎక్కడ పుడుతోంది? బురదలో పుడుతోంది. మీరు కాదనగలరా? పద్మం ఎక్కడ ఉంటుందండి? పద్మం అంటే తామర పువ్వు. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? తామర పువ్వు బురదలో ఉంటుంది. బురదలోంచి పుడుతుంది నాళం, లేకపోతే సరోవరము, నీటి కయ్య, అందులోంచి ఒక నాళం బయటికి వస్తుంది. ఒక నాళము, ఒక తూడు పైకొచ్చి తామర మొగ్గ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎవరు ఆధారము? కిందనున్నటువంటి నీరు ఆధారము. మీరు చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా తామర పువ్వుని మామూలుగా అనడం కాదండి, మీరు గమనించండి. తామరకి పెద్ద తూడు ఉంటుంది. ఈ మాట ఎప్పుడైనా మీరు తామర పువ్వు దొరికినప్పుడు ఆ తూడు తీసుకుని మీ ఇష్టం వచ్చిన చోట చిదపండి, చిదిపి చూడండి. అందులోంచి 3, 4, 5 కన్నాలు పెడుతుంటాయి. ఎక్కడ చిదపండి నీరు వస్తుంది. ఈ కిందనున్నటువంటి నీటిని ఆ కాడ లాగుతుంది. ఈ తూడు లాగి ఆ పద్మము మీద ఉన్నటువంటి మొగ్గ పెరగడానికి ఉపయోగపడుతుంటుంది. ఇంత పెరిగిపోయినటువంటి పద్మం అరవిరిసేటట్టుగా ఇలా రేకులు విచ్చుకుని ఇంత పద్మం అవ్వాలనుకోండి, ఎవరి వలన విచ్చుకుంటుంది? కిందనున్న నీటి వలన విచ్చుకోదు. లేకపోతే ఎవరైనా అక్కడికి వచ్చి ₹1,00,00,000 ఇలా దాన్ని తైలించారనుకోండి, విచ్చుకోదు. ఎవరి వలన విచ్చుకుంటుంది? సూర్యోదయమై సూర్యకిరణాలు పడ్డాయనుకోండి, వెంటనే ఇలా విచ్చుకుంటుంది. తిక్కన గారు విరాట ప్రబంధంలో అంటారు, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా అన్నారు. తపస్సు చేస్తున్నాయా అన్నట్టుగా తామర మొగ్గలన్నీ ఇలా ఉంటాయి. అసలు సృష్టి యొక్క అందాన్ని చూడాలంటే మీరు తెల్లవారకట్ట ఒక సరోవరం దగ్గర కూర్చోవాలి. సూర్యకిరణం పడుతుంటే పద్మం ఇలా విచ్చుకోవడం మొదలవుతుంది. ఎంత ఆశ్చర్యమో తెలుసా అండి? పైవరసలో ఉన్నటువంటి ఆ రేకులు క్రమక్రమంగా ఇలా వంగిపోతాయి. ఇలా వంగిపోయి దాని మీదకి మిగిలినవి వంగుతాయి. వంగితే అప్పుడు లోపల ఉన్న దుద్దు పసుపచ్చగా ప్రకాశించి అందులోంచి కేసరములు పైకి కనపడతాయి. ఇలా కేసరములు పైకి కనపడితే విందయతి, బాగా విచ్చుకుంది కాబట్టి ఇప్పుడు దానికి అరవిందమని పేరు. ఇలా బాగా విచ్చుకోవడం అన్నది ఎవరి వల్ల జరుగుతోంది? సూర్యకిరణాలు పడితే వికసిస్తుంది. సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఇదే పద్మం ముకిలించుకుపోయి ఇలా తలవాల్చేస్తుంది. ఏ సూర్యుడితో అంత స్నేహం ఏమిటి, చంద్రుడితో అంత విరోధం ఏమిటి అంటే పద్మం వంక చూస్తే
మీకు ఒక విషయం జ్ఞాపకానికి రావాలి. మనమందరము ఉన్నది దేని యందు? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని అమ్మవారికి పేరు. పంకమునందు పుడుతుంది కాబట్టి దానికి పంకజము అని పేరు పద్మానికి. అది బురదలో పుడుతుంది. మనము బురదలో ఉన్నాం, సంసారమన్న బురదలో ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం తెలియాలి, చంద్రమా మనసోజాత. మనస్సు మాట వింటే ముకిళించుకోవడమే వస్తుంది. సూర్యకిరణముల చేత బురదలో ఉన్న పద్మము ఎలా వికసిస్తోందో అలా నీకు సంసారమనేటటువంటి బురదలో నువ్వు ఉన్నా నీ మనస్సుకి ఆనందము కలగడం అన్నది దేని వల్ల కలగడం అలవాటవ్వాలి. భగవంతుడి నామము వినపడితే అబ్బా ఎక్కడో భగవంతుడి నామం వినపడుతోందండి అనాలి. భగవత్ కథ వినబడితే అబ్బా ఎక్కడో నా స్వామి కథ వినపడుతోందనాలి. ఎవరో పాట పాడితే అది ఎంత పిచ్చి పాట అనివ్వండి, అబ్బా నా స్వామి పాట వినపడుతోందనాలి. భజన వినపడితే అబ్బో నా స్వామి భజన వినపడుతోందనాలి. స్వామి మూర్తి కనపడితే అబ్బో నా స్వామి మూర్తి ఎంత అందంగా ఉందో అనగలగాలి. ఎక్కడ భగవన్నామము వినపడినా ఇక్కడ మనస్సు ఇలా ఇలా విచ్చుకోగలగాలి. సంసారమన్న బురదలో ఉండి సూర్యనారాయణుడనబడేటటువంటి భగవంతుని యొక్క నామము చేత, కీర్తన చేత, శ్రవణము చేత, భజన చేత నీ మనస్సు అరవిందము వలె విచ్చుకోవడము ప్రారంభమైతే నీవు మనుష్య జన్మలో ఉన్నందుకు ప్రయోజనము. అది లేనినాడు నువ్వు దేని యందు ఉండి మాత్రమో ఉపయోగమేమి? ఏ శరీరంలో నువ్వు ఉంటే మాత్రం ఉపయోగం. ఒక కుక్క ఉన్నది, ఆ కుక్క మనస్సు విచ్చుకోదు. ఎందుకు విచ్చుకోదు? దాని చెవు వింటుంది భగవత్ కథని, విన్నా అది భగవత్ కథ అని దానికి తెలియదు, అలా నడిచి వెళ్ళిపోతుంది అంతే. ఒక పిల్లి, ఇక్కడ ఉపన్యాసం జరుగుతుంది అనుకోండి, పిల్లి అలా వచ్చింది అనుకోండి అలా వెళ్ళిపోతుంది. ఓ పక్షి అలా ఎగిరిపోతుంది. అయ్యో ఇక్కడ భగవత్ కథ జరుగుతోంది, అలా వినకపోవడం వల్ల నేను ఇలా అయిపోయాను, విందాం, దానికి తెలియదు. దాని మనస్సుకి జృంభణము లేదు. నీవు మనుష్య ఉపాధిలో ఉన్నావు, భగవత్ కథ వలన నీ మనస్సుకి జృంభణము కలగదు. నీ ఉపాధికి కుక్క ఉపాధికి తేడా లేదు. ఉపాధుల రీత్యా అందులో పంచభూతాలు ఉన్నాయి, ఇందులో పంచభూతాలు ఉన్నాయి. భగవత్ కథ వలన నీ మనస్సుకు ఆనందం కలగలేదు, దానికి కలగలేదు. అది నడిచి వెళ్ళిపోతుంది, నువ్వు కూర్చుని ఉండిపోతావు, అంతే తేడా. లేదా నువ్వు వెళ్ళావు, నీకు టీవీ మీద మోజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఉపాధి రీత్యా శరీరము మారుతోంది, కానీ నీ మనస్సుకు అసలు తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోగలిగిన మనుష్య శరీరంలో ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నీవు పద్మము వంటి వాడవు కావు. ఉపాధి రీత్యా మనిషివి, కానీ నువ్వు ఏ ఇతరమైనటువంటి ఉపాధులతోనైనా సమానమైన వాడవే. నువ్వు మనిషి అనిపించుకోవాలంటే కృతజ్ఞత అలవాటు కావాలి. పంచభూతాత్మకమైన ఈ జగత్తుకి సృష్టికర్త ఎవడో తెలుసుకుని వాడి పట్ల నీకు మనస్సుకి ఆనందము కలగాలి. ఇప్పుడు మనుష్య శరీరంలో లేవు, ఏదో ఉపాధిలో ఉన్నావు, ఓ కుక్క ఉపాధిలో ఉన్నావు. కానీ భగవత్ కథ ఎక్కడ జరుగుతోందో అక్కడ దాన్ని చీ 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 అని కొట్టేస్తున్నా సరే ఏదో ఒక మూల నుంచి వచ్చి అది ఎక్కడో నిలబడి వింటోంది. ఇప్పుడు కోట్లకి పడగలెత్తి ఇంట్లో కూర్చుని ఒక దిక్కుమాలినటువంటి కల్పనా కథల చేత మత్తెక్కితై తక్కలాడేటటువంటి మనస్సున్నటువంటి ఒక దుర్మార్గుడి కన్నా ఛీ అని తోసేసినా వచ్చి ఏ మూలలో విని నిలబడేటటువంటి ఒక కుక్క ఎందుకు గొప్ప కాదు.